అందరికీ జై శ్రీరామ్ అండి. చిన్న కాశీకి తీసుకెళ్తాను రండి. ఎక్కడ అనుకుంటున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి. రామచంద్రపురానికి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. అదేనండి మన రామచంద్రపురం మండలంలో ఉంది. రాజమండ్రికి 40 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 23 కిలోమీటర్లు వస్తామండి. వచ్చేసామండి. చిన్న కాశీకి ద్వారా ఇదేనండి. అదేనండి మన ద్రాక్షారామం కూడా అని అంటారు. వచ్చేసామండి. లోపలికైతే తీసుకెళ్తాను రండి. లోపలికి అడుగు పెట్టినట్టుగానే బాడీలో ఒక వైబ్రేట్ అయితే స్టార్ట్ అయ్యిందండి. నిజంగా చాలా అద్భుతమైన ఆలయం అండి ఇది. కొన్ని కష్టాలు మర్చిపోతాం ఈ గుడిలో ఉన్నంతసేపు. భీమేశ్వర స్వామి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీ అన్నపూర్ణ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం తప్పకుండా తీసుకోవాలండి. శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ ద్రాక్షారామ భారతదేశంలో కల 18వ శక్తిపీఠంలో 12వ శక్తిపీఠం అండి. అలాగే పంచనామాల్లో ఒకటి. ఈ ద్రాక్షారామాన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి రాయి మీద కూడా ప్రతి భాషలోని రాసి ఉందండి. దేవతలు రాశారంట, పూర్వీకులు చెప్తారు. రండి, దైవ దర్శనం అయితే చేసుకుందాం. చాలా జనం వస్తూనే ఉంటారు. ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా అనేక ప్రాంతాల నుండి వస్తారు. ముందుండేది కూడా శివరాత్రి. పరమేశ్వరుని భక్తుల ఆలయంతో నిండిపోతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి నిర్మాణం. టెక్నాలజీ లేని సమయంలోని కూడా ఎంత గొప్పగా నిర్మించారు. మేమైతే భీమేశ్వర స్వామి దర్శనం అయితే తీసేసుకున్నాము.
చండేశ్వరుడు అండి. చండేశ్వరుడు దర్శనం కూడా తీసుకున్నాం మేము. ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందండి. ఇక్కడైతే మన పూర్వీకులు చనిపోతే పూజ జరిపిస్తారండి. ఓం నమః శివాయ. చనిపోయిన వారి పేరు మీద పూజలు జరుగుతాయండి ఇక్కడైతే. ఈ స్తంభాలు కానీ శిల్పాలు కానీ చాలా అంటే అద్భుతంగా ఉంటాయండి. చూడడానికి 2 కళలు చాలు. వాయులింగం అండి. వాయులింగం దర్శనం కూడా చేసుకున్నాను నేను. ఇక్కడైతే దూరం నుంచి వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. ఈ లింగాన్ని అయితే శివరాత్రికి అయితే అలంకరిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి దీపాలతో. శివరాత్రికి చూడాలండి ఈ లింగం. ఈ చెట్టు కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే ఎంతోమంది భక్తులు ఎన్నో బాధలతోటి ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారండి. ఆ బాధలు తీరిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుంటారు. సర్పాలతో చూడండి లింగాలు మొత్తం చుట్టూరు సుట్లు ఉంటాయి. గజస్తంభం అంటే ఏమిటనుకుంటున్నారా? రండి లోపలికి చూద్దాం. చూడండి, జగద్గురు ఆదిశంకరాచార్యులు సుమారు 12 సంవత్సరాల క్రితం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సందర్శించి అక్కడ వెలిసి శ్రీ మాణిక్యాంబ దేవి సన్నిధిలో శక్తివంతమైన శివచక్రాన్ని ప్రతిష్ఠించారు. టెక్నాలజీ లేని సమయంలో భక్తులకి జలప్రదం ఈ బావులోంచి తీసేవారండి. చూడండి, బావు చూపిస్తాను మీకు. చాలా లోతుగా ఉంది. ఈ బావులోంచి తీసేవారు నీళ్ళు. అప్పుడు ఇప్పుడైతే కాలం మారింది. భక్తుల సంఖ్య కూడా పెరిగినందున ఏ ఇబ్బంది కలగకుండా వాటర్ ప్లాంట్ అయితే
పెట్టబడింది. ప్రధానంగా 4 దిక్కులు ఉందండి. 4 గాలి గోపురాలు ఉన్నాయి. ఈ చుట్టూ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలో 4 ప్రధాన ద్వారాలు మరియు గోపురాలతో కూడి రక్షణ గోడ కలిగి ఉంది. చుట్టంపు కూడా గోడ ఉంటుందండి రక్షణకి. ఇదేనండి మన చిన్న కాశీ. ఎంత చెప్పినా తక్కువేనండి మన చిన్న కాశీ కోసం. నిజంగా చాలా మనశ్శాంతిగా అయితే ఉందండి. కొన్ని టెన్షన్లు, బాధలు అన్నీ మర్చిపోతాము ఈ గుడిలో ఉన్నంత వరకు. మీకు చెప్పడం అయితే మర్చిపోయాను, మా నాన్నమ్మ గారి ఊరు ఇదేనండి. చిన్నప్పుడైతే ప్రసాదానికి లైన్ పెడుతూ ఉండేవాళ్ళం మేము ఇక్కడ. మాకు కొత్త కాదు, మా నాన్నమ్మ గారి ఊరు ఇదే. చిన్నప్పుడు మా నాన్నగారు అయితే రామచంద్రపురం వచ్చేసారు. మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము. నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ వీడియో చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.